ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఒకటి మనకు లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మెడికేషన్స్ లైక్ స్టాటిన్స్, నాన్ స్టాటిన్ థెరపీ అంటారు, లైక్ అట్రోవోస్టాటిన్, రోజోస్టాటిన్ అంటాం, ఎసిటిమైబ్, బెంపడాయిక్ యాసిడ్ ఇలాంటి చాలా రకాల మందులు ఉంటాయి. సో కొందరికి హార్ట్ అటాక్ యంగ్ ఏజ్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఎల్డిఎల్ మనం పరిశీలన చేసుకున్నట్లయితే కొందరికి ఎల్డిఎల్ అనేది 250 ఉన్నాయి. ఈ 4 రకాల కొలెస్ట్రాల్ మందులు పెట్టిన తర్వాత కూడా ఎల్డిఎల్ అనేది టార్గెట్కి అచీవ్ అవ్వలేదు. అంటే ఎల్డిఎల్ నార్మల్గా 70 కంటే తక్కువ ఉండాలి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి. సో ఈవెన్ 4 మందులు పెట్టిన తర్వాత కూడా, అంటే రోజోవాస్టాటిన్, ఎసిటిమైబ్, బెంపడాయిక్ ఇవన్నీ గోళీలు పెట్టిన తర్వాత కూడా ఎల్డిఎల్ అనేది 120-150 ఉంటుంది. సో ఏమవుతుంది, ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ స్టంట్ వేసింది కూడా మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ ఇంజెక్టబుల్ ఫార్మ్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది కొత్తగా రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఐ థింక్ ఈ 2-3-4 ఇయర్స్ నుంచి మేము వాడుతున్నాం. సో దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి PCSK9 ఇన్హిబిటర్స్ అంటారు, ఇంకోటి స్మాల్ ఇంటర్ఫిరింగ్ RNA మాలిక్యూల్స్ అంటారు, లైక్ ఇంక్లిసెరాన్. సో ఈ 2 రకాల ఇంజెక్షన్స్ వాడడం వల్ల ఎల్డిఎల్ అనేది 20, 30s, 10s అట్లా పడిపోతాయి. సో అంత తక్కువ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎక్సెస్ కొలెస్ట్రాల్ అనేది బ్లడ్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ పుడుకలు వచ్చే ఛాన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఎలా ఇస్తారు ఈ ఇంజెక్షన్స్ అంటే, ఈ PCSK9 ఇన్హిబిటర్స్ అనేది మనం 15 రోజులకు ఒకసారి ఇస్తాం. సో నెలకు 2 ఇంజెక్షన్స్ తీసుకోవాలి. అది ఒక 3 years 5 years వరకు నడిపించాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు కొత్త ఇంజెక్షన్స్ లైక్ ఇంక్లిసెరాన్ అనే ఇంజెక్షన్స్ వచ్చాయి. అది ఇట్లా నెలకు 2 సార్లు కాకుండా 6 నెలలకు ఒకసారి తీసుకోవాలి ఇంజెక్షన్. సో 6 నెలలకు తీసుకోవడం వల్ల మనిషి ఏంటంటే రోజు గోళీలు మింగాల్సిన అవసరం లేదు, డైలీ పిల్లు వేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను మర్చిపోయానని గుర్తుండదు. సో అట్లా కూడా ఈ బెనిఫిట్ అనేది వస్తుంది. కానీ మీరు అన్నట్టుగా అందరికీ ఈ ఇంజెక్షన్స్ పెట్టమండి. సో ఎవరికైతే మళ్ళీ రెండోసారి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే స్టంట్ వేసిన తర్వాత బైపాస్ చేసిన తర్వాత బ్లాకేజెస్ మళ్ళీ వస్తున్నాయో, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కంట్రోల్ లేదు ఈవెన్ మెడిసిన్స్ వాడిన తర్వాత, అలాంటి వాళ్ళకు ఈ ఇంజెక్షన్స్ పెట్టడం అనేది జరుగుతుంది.